సపోర్ట్స్ ఎందుకు ఉండవులే, సపోర్ట్స్ ఉంటాయి బట్ ఉంటాయి. అగైన్ కాకపోతే సపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఒక పొజిషన్ కి రావడం అనేది అందరికి పాసిబుల్ కాదు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కొడుకులు కూడా చాలా బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఇంట్లో ఉండి వేరే అంతే బిజినెస్ కదా చేసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. బట్ వీ షుడ్ రికగ్నైజ్ హిస్ టాలెంట్. డెఫినెట్లీ. ఎందుకంటే ద వే హీ ఈస్ ఇట్స్ కంప్లీట్. అంటే ఎన్టీఆర్ సార్ అంటే ఈవెన్ ఐఎమ్ యాక్చువల్లీ నాకు యాక్టింగ్ వైజ్ అలా ఎన్టీఆర్, పర్సనాలిటీ వైజ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ అండ్ విశ్వక్ సార్. అండ్ నాకు నేను ఎక్కువ చూసిన మూవీస్ మహేష్ బాబువి. ఓకే అండ్ ఈవెన్ విజయ్ దేవరకొండ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అర్జున్ రెడ్డి ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఓకే విజయ్ దేవరకొండ ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఐఎమ్ నాట్ అ రెబల్ వితౌట్ అ కాస్, ఐఎమ్ నాట్ అ మర్డరర్ విత్ అ హ్యాండ్ బ్లీడ్, దిస్ ఇస్ మీ ద విక్రమాదిత్య. సో లైక్ ఆ సినిమా మీరు నమ్మనండి, ఆ థియేటర్ లో ఎన్నిసార్లు చూసినా అంటే ఆల్మోస్ట్ 7-8 times చూసుంటే అర్జున్ రెడ్డి. ఇట్స్ లైక్ ఆ ప్రతి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఉంటుంది. గేమ్ అయిపోయిన తర్వాత వస్తాడు కదా, గివ్ సమ్ బ్లడీ రెస్పెక్ట్ ద ఛాంపియన్ అని చెప్పి, దట్ వాస్ మై ఫేవరెట్ సీన్ ఆల్ టైమ్. ఆ అటిట్యూడ్, మీరు ఈ లెక్చరర్, ఈ కాలేజ్ ఎంప్లాయీ, ఇది మా కాలేజ్, సో యూస్ టు బి లైక్ దట్ ఓన్లీ. అంటే అవి ఆ ఇన్స్పిరేషన్ అది వేరేలా ఉండే విషయం. అది ఆ టైంలో మా ఇంజనీర్ అంటే దాంతో నాకు కొలాబరేటెడ్ మెమోరీస్ ఉన్నాయి అనమాట. మా కాలేజ్ లో అవి వర్ లైక్ అట్లా ఉండాలని చెప్పి అట్లా ఉండే. సూపర్. లైక్ అంటే చాలా మంది ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు పీపుల్ మీన్ అంటే హీరోస్ చూసి హీరోల్లా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది అయితే, హీరోస్ యాటిట్యూడ్ కి పడిపోయి వాళ్ళలానే బ్రతకాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది, లైక్ యూ. అంతే కదండి. ఏంటంటే ఇప్పుడు హీరో అంటే సమ్మన్ అయితే ఫిక్షనల్ కాదండి, ఇట్స్ సంథింగ్ లైక్ ఇలా ఉండొచ్చు, ఇలా చేయొచ్చు, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లర్న్. అదే చెప్తున్నా కదండి, రామాయణం చూసి మనం రాముడిలా ఉండాలనుకోవచ్చు, రావణాసుడిలా ఉండాలనుకోవచ్చు, మనం అనుకోవడంలోనే ఉంది. సినిమాల్లో కూడా అంతే. పీపుల్ చాలా అందరు చెప్తారు సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, డెఫినెట్లీ చేయమండి. రామాయణం విన్న ప్రతి ఒక్కరు రావణాసుడు అయిపోవాలనుకుంటారా? అనుకోరు కదా. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ హౌ ఇప్పుడు సినిమాలు కూడా అంతే. మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామంటే మనం ఏం నచ్చింది మనకి, మన క్యారెక్టర్ అసలు ఏంటి, సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో మనకు నచ్చింది వీ హ్యావ్ టు చూస్. అండ్ లైక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ దివాళీ వస్తుంది ఇంకో 2 days లో. సో యూ టెల్ మీ, లైక్ అంటే దివాళీ ఓల్డ్ సిటీలో ఎలా జరగబోతుంది? అంటే దివాళీ లైక్ రెగ్యులర్ గా అందరూ లైక్ లక్ష్మీ పూజ ఇవన్నీ చేస్తుంటారు. బట్ మేము యాదవ్స్ కాబట్టి వీ హావ్ సమ్ స్పెషల్ థింగ్ ఇన్ హైదరాబాద్. సదర్ గురించి విన్నారా ఎప్పుడన్నా? అదే సదర్ సయాట, దున్నపోతులను దున్నపోతులు. దట్ ఈస్ అవర్ కల్చర్. సో సూపర్. బేసికలీ బాగా యాదవ్స్ జరుగుతుంది కదా, అన్నమాట. గ్రాండ్ గా. చాలా బాగా జరుగుతుంది. అంటే నేను పర్టికులర్ గా దానిలో అంటే మా బావ వాళ్ళు తీస్తారు, మా రిలేటివ్స్ ఉన్నారు కాచిగూడలో, కాచిగూడ లడ్డు యాదవ్, ఆల్ దిస్ పీపుల్. చిన్న ఉన్నప్పటి నుంచి ఐ వాజ్ బీన్ దేర్. నేను నా 4th class వరకు నేను కాచిగూడలోనే ఉండే. ఆ సదర్ అవన్నీ చూస్తూ ఐ గ్రోన్ అప్. సో ఆ థింగ్స్ అన్ని ఎలా ఉండే అంటే, సదర్ ఇస్ సంథింగ్, ఒక కల్చర్ ఏంటంటే మా కల్చర్ లో వి రెస్పెక్ట్ యానిమల్స్. మా కులం యానిమల్స్ ఇన్ ద సెన్స్ ఆల్ యానిమల్స్, అంటే గోవులు. గోవులు ఎందుకు అంటే పర్టికులర్ గా యాదవ్లు వీఆర్ లైక్, మా కల్చర్ లో మా ట్రెడిషన్ ఏంటంటే మేము ఆవులను చూసుకోవడం అనేది మా కల్చర్. కృష్ణుడి కులంలో మేము పుట్టాం కాబట్టి లైక్ గోవులు ఇవన్నీ చూసుకోవడం మా ట్రెడిషన్. గోవులతో పాటు ఈ మన దున్నపోతులను ఊరేగించి దాంట్లో కూడా వీఆర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ అనమాట. ఇది మా కల్చర్. కృష్ణుడు ఇవన్నీ ఆవులని మనం రెస్పెక్ట్ చేయాలన్న టాపిక్, అంటే గోమాత పూజ ఇవన్నీ చేస్తాం కదా, అలాగే దున్నపోతులకు కూడా వీల్ లైక్ పార్ట్ ఆఫ్ మన దీంట్లో తీసుకురావాలి పూజా కాంట్రిబ్యూషన్ అని చెప్పి వి మేడ్ ఇట్. ఇది కాకుండా ఇంకో స్టోరీ కూడా ఉంది దీని మీద. అంటే యమధర్మరాజు ఐడియా ఉందా? యమధర్మరాజు గారి వాహనం దున్నపోతు. సో ఆయన వాహనం దున్నపోతు అనమాట. అయితే లైక్ వాళ్ళ చెల్లెలు పిలుస్తుంది అనమాట, ఇంటికి రా అన్న భోజనం అని చెప్పి. యా ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఆ దున్నపోతుని తీసుకొని వెళ్ళి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు దివాళీ రోజున, అమావాస్య కాబట్టి. సో వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ ఆ దున్నపోతుకు పూజ చేస్తుంది అనమాట, మొత్తం శాలువా అన్ని కప్పిదాన్ని. అది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యునో మా స్టోరీస్, అదర్ స్టోరీ అని చెప్పి మా సీనియర్స్ అంటే మా దాంట్లో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా చెప్తా వచ్చారనమాట. బట్ సదర్ ఇస్ సంథింగ్ లైక్ ఒక డిఫరెంట్ వైబ్. అంటే మొత్తం ఐ డోంట్ హ్యావ్ దిస్ కాస్ట్ ఫీలింగ్, బట్ అక్కడ మా వాళ్ళందరిని చూసినప్పుడు ఆల్ టుగెదర్ ఆ దున్నపోతులు అవన్నీ తీసుకొచ్చినప్పుడు అందరం మొక్కుతామండి. సో జనరల్ గా అందరూ ఇప్పుడు మనం రెగ్యులర్ గా అందరం ఆవులను మొక్కడం చూస్తాం. సో ఆ రోజు మా దగ్గర మేము దున్నపోతులను కూడా మొక్కుతాం. సో అంటే బఫేలో అంటే ఆవులకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ జనరల్ బఫేలోస్ ఉండదు ఇఫ్ యూ సీ, బట్ వీఆర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్ అంటే. సూపర్. అంటే ఇది సంథింగ్ డిఫరెంట్, చాలా మందికి తెలియదు. ఈవెన్ అంటే నేను కూడా విన్నాను కానీ, బట్ వాట్ ఈస్ సదర్ అనేది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ చాలా ఐ మీన్ అంటే
గోవులకి మొక్కడం అనేది అందరూ చేసే పనే. అది ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తున్నాను. మన అంటే పూర్వీకుల దగ్గర నుంచి ఉన్న కల్చర్ అది. కాకపోతే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కటి. తమిళనాడులో ఇలాంటిది ఒక అది ట్రెడిషన్ డిఫరెంట్. అంటే మన హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో సదర్ మా అనేది ఇట్ ఈస్ లడ్డు యాదవ్ సార్ కంప్లీట్‌లీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినారు. అంటే ఇఫ్ యు నో కాచిగూడ లడ్డు యాదవ్ సార్, ఆయన విన్నాను. మాకు మామయ్య అవుతారు యాక్చువల్లీ. ఓకే. ఈజ్ ఆర్ వన్ ఆఫ్ అవర్ లాంగ్ రిలేటివ్. హ్మ్. బట్ యు నో లైక్ ఆయన వల్ల సదర్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది హైదరాబాద్ లో చెప్పాలంటే. సూపర్. సూపర్. పీపుల్ వెంట్ క్రేజీ అబౌట్ సదర్. ఈవెన్ మా ఊరు షాద్ నగర్ బేసికలీ. సో మా ఊర్లో కూడా ఈ కల్చర్ అంతా స్టార్ట్ అయిపోయింది, సదర్ యాదవ్స్ అండ్ సో మరొకసారి ఇక్కడ కూడా మీ డామినేషనే అని చెప్పేసి నిరూపించుకుంటున్నారు. లేదండి డామినేషన్ అని చెప్పాను కానీ వీఆర్ పార్ట్ ఆఫ్ మేజర్ సెలబ్రేషన్. ఇప్పుడు మా సదర్ లో రెడ్డిస్ వస్తారు, హ్మ్. ముదిరాజ్ వస్తారు, ఆల్ డిఫరెంట్ కమ్యూనిటీ, ముస్లిమ్స్ కూడా వస్తారు. సూపర్. అదొక పాట ఉంటుంది చూడండి, నారాజు గాకురమ్మ అన్నయ్య అని చెప్పి Ah, లిరిక్ కూడా ఉంటుంది. యెస్. 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 సో వీఆర్ అ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. అంటే కొన్ని రీజన్స్ వల్ల వీసీ హిందూ ముస్లిం డివిజన్ ఆర్ కమ్యూనిటీస్ డివిజన్, ఇవన్నీ కులం డివిజన్ ఇవన్నీ చూస్తాం. బట్ చెప్పాలంటే సెలబ్రేషన్ లో ఆల్ టుగెదర్ ఉంటారండి. ఎగ్జాక్ట్లీ అండి. సెలబ్రేషన్ పండుగ అంటేనే అది కదా, అందరూ కలిపి జరుపుకుంటేనే దాని పండుగ అంటారు. మా దగ్గర ఓల్డ్ సిటీలో అనే వరకు అందరు ఇదే అంటారు. మీ దగ్గర హిందూ ముస్లిం ఉంటారు, గొడవలు అవుతా ఉంటాయి, కొన్ని ఇవి జరుగుతున్నాయి ఈ మధ్య రీసెంట్ గా. జరిగినాయండి డెఫినెట్లీ. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్ దిస్. అంటే ఇలా కొన్ని ఉన్నాయి. బట్ అగైన్ అందరు అలా ఉంటారు అనుకోవడం కూడా మన తప్పే అవుతుంది. దెర్ ఆర్ పీపుల్, అంటే యూ డోంట్ బిలీవ్, నేను లాస్ట్ టైం కూడా చెప్తున్నా, మా గణేషుని తీస్తున్నప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మా గణేశుడి దగ్గర డబ్బులు పెట్టి వాళ్ళ పిల్లలతో మా గణేశుడి దగ్గర ఫోటో దిగి వెళ్ళిన నా కళ్ళతో చూస్తాను, మా గణేశుడి దగ్గర చేస్తున్నారు. సో నా ఇప్పుడు వాళ్ళ నేను రావద్దని చెప్పలేను కదా, దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్. దే డాన్స్. ఆ పిల్లలు మా దగ్గర గణేశం తీస్తున్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఆడుతున్నారు. దట్ ఈస్ ఓల్డ్ సిటీ. నాట్ ఓన్లీ ఇన్ ఓల్డ్ సిటీ అండి, బట్ యువర్ పాయింట్ అవుట్ చేసి చెప్తున్నారు మా ఓల్డ్ సిటీ అని చెప్పి. నాట్ ఇన్ ఓల్డ్ సిటీ, మా బంజారా హిల్స్ లో కూడా అలాగే అంటే జరుగుతుంది. జనరల్ గా అంటే అందరు పర్స్పెక్టివ్ ఉంటుంది ఓల్డ్ సిటీ అంటే. గొడవలు అయితే హిందూ ముస్లిం గొడవలు అయితాయి, డెఫినెట్లీ ఉన్నాయి అట్లా కొన్ని. బట్ అందరు అలా ఉండరు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మంచిగా మాట్లాడతారు. మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు గఫర్ అంకల్ అని చెప్పి, ఈజ్ అ ముస్లిం పర్సన్. బట్ యు నో హీ టేక్ కేర్స్ ఆఫ్ మీ సో మచ్. ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయిలా చూసుకుంటారు. హీ కాల్స్ మీ ఒక చిన్న, దట్ ఈస్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్, అంటే యూనో వీఆర్ వెరీ గుడ్, చాలా బాగుంటుంది మా దగ్గర. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డిస్ట్రాయ్ ద పీస్. ఇండియా వితౌట్ పాలిటిక్స్ విల్ బి బ్యూటిఫుల్ ఫర్ షూర్. సూపర్. అండ్ టెల్ మీ ఇప్పుడు మీరు ఇప్పుడు యాక్చువల్గా చాలా లైక్ అంటే ఆల్రెడీ చెప్తున్నారు వాట్ ఈస్, అంటే ఓల్డ్ సిటీ గురించి చెప్పారు, సదర్ గురించి చెప్పారు, మీ గురించి చెప్పారు. అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్? లైక్ అంటే యువర్ ఆల్రెడీ ప్రూవ్డ్, లైక్ అంటే ఒక మంచి సన్గా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఒక మంచి ఎంప్లాయీగా మీరు ఆల్రెడీ మీ వర్క్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇన్స్టాలో రైట్ నా వచ్చిన తక్కువ టైంలోనే ఇప్పుడు ప్రెసెంట్ మీరు మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్? లైక్ అంటే ప్రతి మనిషికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా, సో వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్? నెక్స్ట్ అంటే 2 థింగ్స్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దిస్ 2 థింగ్స్. నాకు లైఫ్ లో కావాల్సినవి 2 ఒకటి మనీ, ఇంకోటి పవర్. అవి ఎట్లొచ్చినా కావాలి నాకు. ఇంకా దట్ ఈస్ ద హోల్ థింగ్. సో నాకు నెక్స్ట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు గ్రో డిజిటల్లీ. సో డిజిటల్ గా ఐ వాంటెడ్ టు డూ సమ్ థింగ్స్. అంటే యాక్టింగ్ కెరియర్ అట్ ద సేమ్ టైమ్ క్రియేటర్ కెరియర్, రెండు ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ అ బ్యాలెన్స్. సో అట్లా ఐ వాంటెడ్ టు డూ. సో నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ లో ఉంది వెరీ సూన్. అట్ ద సేమ్ టైమ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా ఐ జస్ట్ స్టార్టెడ్ పోస్టింగ్ వీడియోస్ పెడుతున్నారు కదా. yes. సో ఇది ప్లాన్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ. సో ఫ్యూచర్ లో మేము విక్రమ్ గారిని మూవీస్ లో, వెబ్ సిరీస్ లో కూడా చూడబోతున్నాం అన్నమాట. ఆల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి డెఫినెట్లీ. వై నాట్? సూపర్ విక్రమ్ గారు, ఇట్ వాస్ రియల్లీ నైస్ టైం విత్ యూ. you so ఎందుకంటే much. లైక్ అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మందిని పిలిచినప్పటికీ కూడా కొంతమంది ఓపెన్ అవ్వరు. బట్ మీ విషయంలో ఏంటి అంటే వాట్ యు ఆర్ థింకింగ్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ థాట్స్ అనేది చాలా అద్భుతంగా చెప్పారు. డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ముందు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మేము పిలిచినా కానీ ముందు ఒక హీరోగా, ఒక మంచి ఆర్టిస్ట్ గా, ఒక మంచి బిజీ పర్సన్ గా మిమ్మల్ని పిలవాలి అని చెప్పి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బిఫోర్ ఆల్ దిస్, థ్యాంక్ యూ శ్వేత, బికాస్ there was delay happened, but again you made time for me. And some unfortunate reasons I was late, but still the way you handled, ante the way ante anta patience to you took your time. Thank you so much for inviting. And please do subscribe Hit TV. This is like one of the craziest channel I was been to. Thank you so much.